మనందరము దావీదు కుమారుడా అనే మాటని మనము చదువుతూ ఉంటాం. అయితే ఆ మాటని చదువుతున్నప్పుడు నువ్వు గమనించవలసిన విషయం ఏమిటయ్యా అంటే, ఆయన ప్రార్థన చేస్తున్న విధానము, తను తాను తగ్గించుకుంటున్న విధానము, శ్రమలో పోరాడుతున్న విధానము, అవమానములో సైతము నిలవబడుతున్న విధానము, ఎటువంటి వ్యతిరేకతలను సైతము ఎదుర్కొని దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని ఆయన బిగ్గరగా కన్నీరు కారుస్తున్నాడు. నీ జీవితంలో పరిస్థితి ఎంత వ్యతిరేకముగా ఉన్నా, ఎన్ని అడ్డులు ఎన్ని ఆటంకాలున్నా, నీ యొక్క కళ్ళ ముందు నీ జీవితం అయిపోయింది అనుకునే రకముగా నీ జీవితం చుట్టుముట్టినా సరే, నువ్వు చేయవలసినది ప్రార్థన. ఆసక్తిగా విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి ఎప్పుడైతే నీ జీవితంలో అటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తావో ఉన్నతమైన కార్యాన్ని చూస్తావు. మునుపెన్నడ లేని విధముగా అద్భుతమైన కార్యము నీ జీవితంలో చూస్తావు. ఆనాడొక వ్యక్తి గుడ్డివాడైన భర్తమయ్య ఆ వెలుగును చూశాడు. నీ జీవితంలో కూడా వెలుగును చూస్తావు.